హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ టు దివ్య క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ హెల్దీ టేస్టీ మునగాకు పొడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకుని శుభ్రం చేసుకొని వాష్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లోకి వేరుశనగులు, శనగపప్పు, మినపప్పు వేసి 2 నిమిషాల పాటు వేగాక 7 నుంచి 8 ఎండుమిర్చి, జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రేఖలు వేసి దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కరివేపాకు, డ్రై అయిపోయిన మునగాకు వేసి పచ్చివాసన పోయి క్రంచీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మునగాకులో కాల్షియం, ఐరన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది మన ఇమ్యూనిటీని పెంచి షుగర్, బీపీని కంట్రోల్లో ఉంచడానికి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చిందో? ఇలా మనం చేతులతో నలిపితే పొడయ్యేలాగా చూసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు వేసి బరకగా గ్రైండ్ అయ్యాక దాంట్లోకి చింతపండు, తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేస్తే అంతే, మన సూపర్ హెల్తీ టేస్టీ మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఆ టేస్టే అదిరిపోతుందండి. ఈ పొడిని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు నిల్వ అయితే ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.